బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే హత్య చేయబడ్డాడు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. సో అక్కడ అతను ఉన్న జైలు దగ్గర మొత్తం అతని పార్టీకి చెందిన నేతలు కావచ్చు, కార్యకర్తలు, అలాగే అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆందోళన అయితే చేస్తున్నారు. మరి నిజంగా ఇమ్రాన్ ఖాన్ ని జైల్లోనే చంపేశారా? మరి చంపేస్తే ఎందుకు చంపేశారు? మరి దీనికి సంబంధించి అసలు ఇమ్రాన్ ఖాన్ ని ఎందుకు జైల్లో పెట్టారు? ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాడు? మరి ఏం జరిగింది? పీటీఐ నేతలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇమ్రాన్ ఖాన్ ప్రముఖ క్రికెటర్ అని తెలుసు. అతని క్యాప్టెన్సీలో 1992లో వరల్డ్ కప్ కూడా గెలవడంతో ఒక్కసారిగా అప్పుడే అతనికి పాపులారిటీ అయితే పెరగడం జరిగింది. సో ఇతను 1952లో జన్మించారు. ఆ తర్వాత 1992లో క్యాప్ మన వరల్డ్ కప్ గెలవడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే అలా తర్వాత అతను పొలిటికల్ గా వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. 1996లో పీటీఐ, పాకిస్తాన్ తెహ్రిక్ ఇన్సాఫ్, తర్వాత పీటీఐ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టాడు. పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అని చెప్పేసి ఈ పార్టీ పేరు. సో ఒక చిన్న పార్టీగా మాత్రమే ఈ పీటీఐ ఉండడం జరిగింది. ఆ తర్వాత 2002 ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసినప్పటికీ కేవలం ఒకే ఒక సీట్ మాత్రం గెలిచింది. అయితే 1996లో పెట్టిన ఈ పార్టీని క్రమక్రమంగా బలంగా మార్చే ప్రయత్నం అయితే ఇమ్రాన్ ఖాన్ చేయడం జరిగింది. సో ఆ రకంగా 2002లో ఎలక్షన్స్ లో పోటీ చేశారు. అలా పలు ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ తన పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అయితే 2010 నుంచి అప్పటి నుంచి కూడా యువతలో కావచ్చు, లేకుంటే అయితే తొందరలోనే అతడు అధికారం కోల్పోవలసిన ఒక పరిస్థితి అయితే వచ్చింది. అంటే అటు సైనికులతోటి సరిగ్గా సఖ్యతతో మేలకుండా అక్కడ ఘర్షణలు రావడం కావచ్చు, లేకుంటే ఆర్థికంగా కావచ్చు, పాకిస్తాన్ ని పెద్ద ఎత్తున నిలుపలేకపోవడం వలన, ఇటువంటి కారణాల వల్ల అతనికి వివాదాలు చుట్టుముట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఆసిఫ్ మునీర్ మనకు తెలిసిందే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు. అతనితో కూడా సరిగ్గా పడలేదని చెప్పేసి అతనే ఇతను నిరికించాడని చెప్పేసి ఇలా రకరకాల వార్తలు అప్పుడు రావడం జరిగింది. ఏదేమైనా సైనికులతో ఘర్షణలు తరచూ అతనికి రావడంతో అతని పైన అవిశ్వాస తీర్మానం అయితే వేయడం జరిగింది. దాంతో 2022లో అంటే అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత ఏప్రిల్లో అతను అధికారం అయితే కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత పలు ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పటికీ పెద్ద ఎత్తున ప్రభావం చూపలేదు. జస్ట్ ప్రతిపక్షంగా మాత్రమే ఉండడం జరిగింది. అయితే ఆ తర్వాత అతని పైన ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు 150 పైగా కేసులు అయితే నమోదయ్యాయి. ఈ మొత్తం కేసులన్నీ కూడా ఒకటి భ్రష్టాచారం సంబంధించి కావచ్చు, లేకుంటే రహస్యాలు లీక్ చేయడం కావచ్చు, లేకుంటే హింసాత్మక సంఘటనలకు కుట్ర పన్నడం వంటివి, ఇటువంటివి ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. సో ముఖ్యంగా అంటే దీనికి కారణాలు చెప్పుకోవాల్సి వస్తే తోషాఖానా కేసు అని చెప్పేసి ఒకటి ఉంది. ఇది భ్రష్టాచారం కిందికి వచ్చేది. ప్రభుత్వ గిఫ్టుల్ని వీటిని ప్రకటించకుండా అమ్మేసుకున్నాడు. అలా అమ్మేసుకున్నందుకు ఇతనికి 2023లో 3 సంవత్సరాల జైలు శిక్ష అయితే పడింది. ఆ తర్వాత 2025 జనవరిలో కూడా మరో 14 కేసులు అయితే అంటే మరో 14 సంవత్సరాల జైలు శిక్ష అయితే ఇతనికి అయితే విధించడం జరిగింది. అలాగే సైఫర్ కేసు అని ఒకటి ఉంది. అంటే అమెరికా రాయబారిని రహస్య డాక్యుమెంట్ ని లీక్ చేసి తమ పతనానికి కుట్ర పన్నడం అని చెప్పాడని చెప్పేసి ఆ రకంగా రాయబారి పైన కామెంట్స్ చేశాడని చెప్పేసి ఈ సైఫర్ కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత కొన్ని హింసాత్మక సంఘటనలకు కూడా ఇతను పాల్పడడం జరిగింది. 2023 మేలో అరెస్ట్ తర్వాత అతని మద్దతుదారులు సైనిక హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసినందుకు యాంటీ టెర్రర్ ఛార్జీలు ఈ కేసులో అప్పుడు నమోదవ్వడం జరిగింది. ఈ కేసులో పీటీఐ సభ్యులు కూడా రాజకీయ కుట్రలుగా చూడడం జరిగింది. ఇలా కొన్ని రకాల కేసులు అయితే అతని మీద నమోదవ్వడం, దాదాపు 150కి పైగా కేసులు నమోదవ్వడంతో అతను అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈ అరెస్టు 2023 మేలో అయితే మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. కాకపోతే తర్వాత బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఆగస్టు 5, 2023 నుండి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే శాశ్వతంగా జైల్లోనే ఉన్నాడు. సో అలా జైలు పాలైన ఇమ్రాన్ ఖాన్ బయటకైతే రాలేదు, జైల్లోనే ఉండడం జరిగింది. అప్పుడప్పుడు పలు స్టేట్మెంట్లు జైలు నుంచే లీక్ చేశారు, అది మనం చూసాం. అంటే మెయిన్ గా ఇతను చాలా ఆరోపణలు ఉండడం, ఎక్కువగా ఇటువంటి కేసులు నమోదవ్వడం, మళ్ళీ అతను పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో కూడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆ సైనికులతోటి సరిగ్గా, ఆర్మీ చీఫ్లతోటి సరిగ్గా సఖ్యతతో ఉండకపోవడం, ఇటువంటి కారణాల వల్లే అతని పైన తీవ్ర వ్యతిరేకత అయితే పెరిగింది. దాంతో ఆసిఫ్ మునీర్ ఇతను నిరికించి విధంగా జైల్లో పెట్టించాడని చెప్పేసి కూడా చెప్తారు. సో ఇప్పుడున్న మహమ్మద్ షరీఫ్ అందుకే ఆసిఫ్ మునీర్ తో జాగ్రత్తగా ఉంటాడని చెప్పేసి కూడా అప్పట్లో మనం మాట్లాడుకోవడం చూసాం. సో అలా ఏదేమైనా ఇమ్రాన్ ఖాన్ అయితే జైలుకు వెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు 2023 నుంచి ఇప్పటి వరకు అయితే ఇక్కడ చేసుకోండి.
అలా 2023 నుంచి కూడా అతను జైల్లో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు అతన్ని చనిపోయాడు, అతని జైల్లోనే హత్య చేశాడు అని చెప్పేసి రకరకాల వార్తలు ఇప్పుడు ప్రచారంలో అయితే ఉన్నాయి. ఎందుకు ఈ ప్రచారంలోకి వచ్చాయంటే గత 3 వారాలుగా ఇమ్రాన్ ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్ కి జైల్లో అతన్ని కలవడానికి అనుమతించడం లేదు. సో ఎంత కలుస్తామన్నా కలవనివ్వట్లేదు, గొడవలకు దిగుతున్నారు. ఆహ్, అలా కలవనివ్వకపోవడం పైన అనుమానాలు వచ్చేసాయి. సో జైల్లో ఇతన్ని ఏమన్నా చంపేశారేమో అన్న కొన్ని పుకార్లు ఆ జైలు నుంచి కూడా కొంత లీకేజ్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అలా ఫ్యామిలీ మెంబర్స్ కి చేరిందని చెప్పేసడంతో ఒక్కసారిగా ఇది పాకిస్తాన్ మొత్తం కూడా వ్యాప్తి చెందడం జరిగింది. సో పీటీఐ నేతలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు అక్కడ అతను జైల్లో ఉన్నాడు కదా, మన అడియాల జైలు ఇది రావల్పిండి దగ్గర ఉంటుంది. సో ఈ అడియాల జైలు దగ్గరికి మొత్తానికి కూడా పీటీఐ నేతలందరూ కూడా వచ్చేసి ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. సో అటు ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ వచ్చి ఆ మీడియాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళేం ప్రధానంగా చెప్తున్నారంటే ఇమ్రాన్ ఖాన్ ని చంపేశారు, అతను జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోయారు, 3 వారాల నుంచి మమ్మల్ని కలవనివ్వట్లేదు, మేము గొడవ పెట్టినా కూడా మా మీదకే గొడవలకు వచ్చేసారు, ఇలా మాకు చంపేశారేమో అన్న అనుమానాలు వస్తున్నాయి, మమ్మల్ని కలవనివ్వాలి, అసలు ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నాడో మాకు తెలియనివ్వాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడడం జరిగింది. అలాగే ఆ పీటీఐ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా తన్ని చంపేసే ఉంటారు, ఆసిఫ్ మునీర్ కు ముందు నుంచే ఇమ్రాన్ ఖాన్ పైన కస్తుంది, అందుకే జైల్లో పెట్టించాడు, అటు మహమ్మద్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ వీళ్ళిద్దరు కలిసి ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు, అసలు ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నాడో మాకు తెలియాలి, ఒకవేళ అతనికి ఏమన్నా అయితే పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా మేము ఆందోళన చేస్తామంటూ పీటీఐ నేతలు ఇలా మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా అక్కడ అడియాల జైలు దగ్గర అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనడం జరిగింది. మరి ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రాలేదు. అటు ఆసిఫ్ మునీర్ కావచ్చు, లేకుంటే మహమ్మద్ షరీఫ్ కావచ్చు, దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. అంటే జైల్లో మరి చంపేశారా, లేకుంటే బతికే ఉండి ఈ విధంగా కలవనివ్వకుండా చేస్తున్నారా అనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే అక్కడ ఉంది అని చెప్పేసి అక్కడ పీటీఐ నేతలు కూడా చేయడం చూస్తున్నాం. అంటే ఇంకొంతమంది దీని గురించి తెలిసిన వాళ్ళు పాకిస్తాన్ లో ఇవన్నీ కామన్, అక్కడ డెమోక్రటిక్ ఏమి పాలన జరగదు, మిలిటరీ చేతిలో సగం ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం చేతిలో సగం ప్రభుత్వం అంటే ప్రజాపాలన ఉంటుంది, ఇలా సగం సగం ఉంటుంది. సో ఆ రకంగా అందుకోసమే ఈ విధంగా ఇటువంటి పరిస్థితులు వస్తాయి, అటు పార్టీలకు సైనికులకు మధ్య సఖ్యత లేకపోవడం వలన ఇటువంటి వస్తాయని చెప్పేసి, ఇది డెమోక్రటిక్ పాలన లేకపోవడమే దీనికి కారణం అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అటువంటి పరిస్థితే ఉంది కదా, మొన్న బంగ్లాదేశ్ లో కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితులే ఉన్నాయి. మొన్న గొడవలు మిలిటరీ తోటి రావడంతో షేక్ హసీనా కూడా ఇప్పుడు ఇండియాకి వచ్చి ఆశ్రయం తీసుకోవడం కూడా చూస్తున్నాం. ఆమెకి ఇప్పుడు మరణ శిక్ష విధించారు అక్కడ బంగ్లాదేశ్ లో. సో ఇలా ఇటువంటి కంట్రీస్ లో అయితే ఇటువంటి పాలనలో ఉండడం వలన ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మాక్సిమం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ని చంపేసే ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో మరి చూద్దాం దీనికి సంబంధించి అటు షరీఫ్ కావచ్చు, లేకుంటే ఆసిఫ్ మునీర్ కావచ్చు, ఏమన్నా దీనికి సంబంధించి ఏమన్నా అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇస్తారా లేదా. సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చనిపోతే మరి పీటీఐకి నెక్స్ట్ ఎవరు ఆ నేత అనేది కూడా ఇప్పుడు వాళ్ళు చర్చ మొదలైపోయింది. అంటే ముందు నుంచి అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి 96 నుంచి ఇప్పటి వరకు అయితే అతనే ముందుండి తీసుకెళ్లారు. ఇప్పుడు అతన్ని రీప్లేస్ చేసే వ్యక్తి లేరు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కొత్త నాయకత్వం పుట్టుకొస్తుందా లేదా అన్న చర్చలు కూడా ఈ స్థాయిలో వెళ్ళిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ఏదేమైనా దీనికి సంబంధించి అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే అక్కడ నుంచి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చంపేశారా, లేదా బతుకుండే ఈ విధంగా ఫ్యామిలీని కలవనివ్వకుండా అతని లోపల టార్చర్ చేస్తున్నాడా అనే దాని పట్ల ఒక క్లారిటీ రావాలని వాళ్ళు అక్కడ ఆందోళన అయితే చేస్తున్నారు. మరి షరీఫ్ కావచ్చు, లేకుంటే ఆసిఫ్ మునీర్ కావచ్చు, ఏ విధంగా రియాక్ట్ అవుతారో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.